అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం మార్చి నెల తేదీ 1వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది ద్వితీయ, నక్షత్రం పూర్వభద్ర, కర్ణం బాలవ, కలువ, పక్షం శుక్లపక్షం, యోగం సాధ్య, రోజు శనివారం, జన్మరాశి మీనరాశి. అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:10 నుండి 12:56 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6:46 నుండి 7:33 వరకు ఉంటుంది. మరల ఉదయం 7:33 నుండి 8:19 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:43 నుండి 11:07 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:20 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మార్చి నెల 1వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు వృషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృతిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదములు ఉంటాయి. శుభరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. శుభ రాశి వారికి శనివారం నాడు స్నేహితులు మీకు సపోర్ట్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. ఈరోజు మూలధనం సంపాదించగలుగుతారు. మొండి బకాయిలు వసూలు చేస్తారు. కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు. మీ సరదా స్వభావం మీ సామాజిక సమావేశాలను మంచి పేరు పొందేలాగా చేస్తుంది. మీ జీవితంలో ఏదో ఒక సహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తున్నట్టయితే కనుక మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈరోజు మీరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ను అందుకోవచ్చు. మీకు కొత్త పనులు ప్రారంభించడం కొరకు ఈరోజు చాలా మంచి రోజు. మీరు మీ ప్రేమ వారితో వాగ్వాదానికి దిగుతారు. విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి సరదాగా గడపడం వంటివి చేయవద్దు. ఈ సమయంలో మీ యొక్క జీవితానికి మంచి ముఖ్యమైనది. చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి. పనిలో అన్ని విషయాల్లో ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనున్నది. మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది. దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది. దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలు నెంబర్ వేసుకుంటారు. మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి. అనుభవజ్ఞుల్ని కలుస్తారు. వారు మీ భవిష్యత్తు గురించిన ధోరణిల గురించి వారు చెప్పేది వినండి. మనస్సును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో, సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు. పక్క అల్లరి చిల్లర చేష్టలతో టీనేజ్ రోజులని భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది. ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు మీకు 6:25 తర్వాత మీకు రావాల్సిన ధనము మీకు తిరిగి వస్తుంది. మీకైతే అంతా బాగా ఉంటుంది. మీ జీవితకాల బంధం ఏదైతే భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు. మీ ప్రేమ జీవితం వివాహ ప్రస్థానంతో జీవితకాలం బంధం కావచ్చును. భాగస్వాములు మీ కొత్త పథకాలు, వెంచర్ల గురించి ఉత్సాహంతో ఉంటారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి త్వరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కు లేదా అలా సరదాకి బయటకు వెళ్తారు. వివాహం ఎంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు. ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది. ప్రేమానురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడిక ఈరోజు మీరు మీ జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగులు సపోర్ట్ అయితే మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమమైన రోజు కాబోతుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి. ఆత్మవిశ్వాస రూపంలో ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు. అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించబడడం కోసం కాను హాయిగా మనస్ఫూర్తిగా నమ్మండి. ఎందుకంటే భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి ఈరోజు వల్ల మీకు మంచి ఫలితాలు అందుతాయి.
సమయానుకూల సహాయం ఒకరికి దురదృష్టాన్ని పంచకుండా కాపాడుతుంది. ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు కరెంట్ స్టెప్కి వస్తాయి. మీరు మీ యొక్క చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం అయితే ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. ఈరోజు మీ బంధువులొకరు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు. అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు. రక్తపోటు గల రోజులు దాన్ని దక్కించుకోవడానికి మరియు కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు. ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి. ఇవాళ మీరు ఒకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసును నచ్చుతారు. ఎక్కువసేపు నిద్రపోవడానికి కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. వీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికి ఆనందకరమైన రోజు ఈరోజే. అనవసరమైన టెన్షన్, వర్రీ ఇది మీ జీవన మాధుర్యాన్ని పిప్పి చేసి వదిలేస్తాయి. కాబట్టి వీటిని వదిలించుకోండి. లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాన్ని పొందగలరు. ఎందుకంటే మీరే ఇచ్చిన అప్పు మీకు తిరిగి ఖర్చు చేస్తుంది. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది. తగిన పరిజ్ఞానము ఉన్నాయి. ఈ రాశికి చెందిన వ్యక్తులు విద్యార్థులు ఎక్కువ వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడడంలో ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు. మీ కొత్త వినోదం కోసం ఆఫీసుల నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తాయి. కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసుగా తీసుకోనివ్వకండి. మీ విశ్వాసం వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. అది మీ వైపు వాదన వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది. ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలదు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో భాగంగా అనుభవం ఉన్నవారిని సంప్రదించండి. ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి. ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు. దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం. కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి. మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి. మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ఆఫీసులో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు. ఈ రాశిలో వారికి చాలా సమయం మీ కొరకు దొరుకుతుంది. వృషభ రాశి వారికి శనివారం ఆరోగ్యం, సంపద, కుటుంబ ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృషభ రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం వచ్చి ఈరోజు సంతోషంగా ఉండడానికి నీటిలో ఎరుపు మొక్కలని వదలండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కాబట్టి వృషభ రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. ఈరోజు సాయంత్రం వరకు మీకైతే మంచిగా మీకు కావాల్సినవన్నీ లభిస్తాయి. మీ 6:25 తర్వాత మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. మానసిక దృఢత్వంగా ధ్యానం, యోగా అయితే చేయండి. చాలా రోజులుగా మీ రుణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచిగా ఈరోజు కలిసి వస్తుంది. సాయంత్రం వరకు మీరు మంచి శుభవార్త అయితే వింటారు. ఆర్థికంగా మీరు అభివృద్ధిలోకి వస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.